ఎప్పుడు ఒకేలాగా కాకుండా నేను ప్రతిసారి కొత్తగా ట్రై చేస్తానండి చికెన్. ఇంక ఇది మీరు కూడా చూసేయండి. ఇంక ఇది చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ధనియాలు, బిర్యానీ ఆకు, ఇంకా హోల్ గరం మసాలా వేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. పౌడర్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇంక దాని తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. అది కొంచెం లైట్గా బ్రౌన్ ఆనియన్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అది పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని దాని తర్వాత చికెన్ యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో ఏం మసాలాస్ లేవండి. పసుపు, ఉప్పు, కారం, మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా, ఇంకా గరం మసాలా అంతే అండి. అది యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 50% ఉడికిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ బియ్యంకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో నుంచి చికెన్ పక్కకు తీసేసుకోవాలండి. ఇంకా దాని తర్వాత ఎసురు వచ్చిన తర్వాత మనం పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి అంతే అండి. దమ్ ఇచ్చేస్తే రెడీ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఆ చికెన్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకొని పౌడర్ చేసుకున్న మసాలా, ధనియాలు, పసుపు, కొన్ని టమాటోస్, ఇంకా దీనికి మెయిన్ ఇది అనమాట కొత్తిమీర వేసేసుకోవాలి అంతే.